ఎస్ ఇప్పుడు చెప్పండి రామకృష్ణ గారు, ఏంటి సార్ ఇది? పవన్ ని కాపు నాయకులుగా కాపులంతా చూస్తున్నారా? పవన్ ని తిట్టడం వల్ల, పవన్ ని క్వశ్చన్ చేయటం వల్ల కాపులకు సంబంధించినటువంటి ఎవరు కూడా వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళడానికి వీల్లేదు, ప్రజలంతా చర్చించుకుంటున్నారంట. రామోజీరావు గారు రాశారు, ప్రజలు చర్చించుకున్నారో లేదో నాకు తెలియదు. పవన్ కళ్యాణ్ని నిజంగానే ఒక కాపు నాయకుడిగా చూడాల్సిన అవసరం ఉందా? ఏం చేశారు ఆయన ఆ జాతి కోసం? అందరికీ నమస్కారం అండి. నమస్తే సార్. మాది కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం. నా పేరు మాచల రామకృష్ణ అండి. మీరు మన రామోజీ తాత గారికి వయసు మీద పడటం వల్ల ఆయన ఏం మాట్లాడతారో అర్థం అట్లా. ఆయన చెప్పినట్టుగా ఆ తాతగారి బుర్రకి బూతు పుట్టి ఏదేదో మాట, ఇంకా చంద్రబాబు నాయుడు గారు మైండ్ సెట్ లోనే ఉండిపోయి ఏది పడుతుంది మాట్లాడుతున్నాడండి ఆయన. అసలు కాపులు ఆరాధ్య జయం మన రంగా గారు. మరి ఆయన మహానీయుని చంపింది ఎవరు? అదే కాపుల మీద ఎన్నో ప్రక్షాళన చేసి ముద్రగడ పద్మనాభం గారు ఎందుకు పోరాటాలు చేసి అతని మీద తుని రైలు ఘటన అని చెప్పి ఆ ఘటన అని చెప్పి పల్లెలు పెడితే కేసులు పెట్టిన నాయకుల్ని అరెస్ట్ చేపించి ఎంత ఇబ్బంది పెట్టిన నాయకుల్ని మేము ఆయన భుజం మీద మోయాలి, మాకేం అర్థం అట్లా. పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ 2014లో టీడీపీ పొత్తుతో గెలిచిన మాట వాస్తవే. మళ్ళీ ఆయన బయటకు వచ్చేసి 2019లో సింగిల్ గా పోటీ చేస్తున్నానని చెప్పడంతో మేము కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అయిపోయి ఆ చదను పక్కన పెట్టేసాడు, ఈయన సింగిల్ గా పోటీ చేస్తాను ఎంతో ఉత్సాహంతో. ఎందుకంటే మాకు తెలుగుదేశం జెండా ఇష్టం లేకపోయినా సరే మా నాయకుడు చెప్పిన సిద్ధాంతాన్ని గౌరవించి ఆ 2014 మేము సపోర్ట్ చేసామండి. కేవలం ఆ జెండా కూడా మేము భుజం మీద పట్టుకోవాలా, కేవలం మా జనసేన ఒక ఫ్లాగ్ తోనే ఆయనకి మేము సపోర్ట్ చేసాం. ఎందుకంటే మా నాయకుడు మాట మేము శిరస వహించి 2014లో మేము చేసిన తప్పు. మళ్ళీ 2019లో సింగిల్ చేస్తానని చెప్పారు, అయిపోయింది. ఏదో విధంగా ఎలక్షన్ అయిపోయింది. వైఎస్ఆర్సీపీ ఎంతో గ్రాండ్ గా ఎంతో సక్సెస్ గా అత్యధిక ఓట్లతో మన రాష్ట్రాన్ని బలపరుస్తున్నారు. మళ్ళీ 2024 ఇదే పరిస్థితి, మళ్ళీ ఇదే పరిస్థితి. 2024 కూడా టీడీపీ పొత్తు. అక్కడ లోకేష్ ఏమో అసలు పవన్ కళ్యాణ్ కి ఏ విధంగా సీఎం అయ్యే ఛాన్స్ లేదని ఆయన అంటున్నాడు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారేమో దయచేసి టీడీపీ కార్యకర్తలు గాని నాయకులను గాని మీరు ఏమంటే మాత్రం మీరు వైసీపీ కోవట్టు అంటున్నారు. ఇదేంటండి? ఇంకెంతసేపు మేము ఉడిగం చేయాలండి ఆ తెలుగుదేశం పార్టీకి? మా ఆరాధ్య జయం రంగారాన్ని పొట్టబెట్టిన పార్టీ ఎవరంటే ఆ చిన్న పిల్లలతో సహా చెప్తాడు, తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు. మరి అలాంటి పార్టీని ఇంకా మేము ఎలా వెనకేసి రావాలి చెప్పండి? అంటే ఇప్పుడు మళ్ళీ రంగాన్ని కూడా ఓన్ చేసుకునేటటువంటి ప్రయత్నం ఒకటి చేస్తున్నారు పవన్ కళ్యాణ్. అందుకు సంబంధించి ఆయన ఒకసారి ఏమన్నారంటే, చిన్నప్పుడు వాళ్ళ ఇంటికి వస్తే ఆయన టీ ఇచ్చారట రంగా గారికి. అసలు వంగవీటి రంగాకి పెద్దలు చెప్తుంటారు, బాగా పరిచయం ఉన్న వాళ్ళు, ఆయనతో కలిసి తిరిగిన వాళ్ళు చెప్పేది ఏంటంటే ఆయనకి టీ కాఫీలు అలవాట్లేదు అనేది విజయబాబు గారు చెప్పారు. రెండో అంశం, ఇక్కడ ఆసక్తికరమైన అంశం ఏంటంటే వంగవీటి రంగాకి ఈయన టీ ఇచ్చాడు కాబట్టి ఆయన కాపు నాయకుడిగా చూసి మనం ఓట్లేయాలి కాపులంతా ఇప్పుడు. అంటే టీ ఇచ్చాడు కాబట్టి ఈయన. ఇది కాపు జాతికి చేసిన మేలు ఏంటంటే వంగవీటి రంగాకి టీ ఇచ్చారు పవన్ కళ్యాణ్. ఇది గొప్పగా మనం చెప్పుకోవాల్సిన అంశం. అది కాదు సార్, పవన్ కళ్యాణ్ గారు ఒకప్పుడు నాకేమో కులం లేదు మతం లేదు అన్నారు, ఇప్పుడేమో నాకు మద్దతు కావాలి కాపు లేకపోతే నేను లేను అంటున్నారు. మరి ఏంటి సార్ ఈ మాట? మేము పార్టీ పెట్టిందే ప్రశ్నించే పార్టీ. అవును, జనసేన పార్టీ అంటే రాజకీయ పార్టీ కాదు, ప్రశ్నించే పార్టీ అని చెప్పి. మీరు జనసేనలో ఉండి వచ్చారు కాబట్టి అడుగుతున్నా, ప్రశ్నించే పార్టీ అంటే ప్రతిపక్షాలను, అధికార పక్షాలను, ఇతర పక్షాలను, ముఖ్యంగా ప్రభుత్వంలో ఉండే వాళ్ళని ప్రశ్నించాలి, రైట్? పార్టీలో కూడా ఒకరినొకరు ప్రశ్నించుకుంటే ఒక సమాధానం వస్తుంది. మీ పార్టీలోనే పవన్ కళ్యాణ్ ని ప్రశ్నించే అవకాశం లేకపోతే అది ప్రశ్నించే పార్టీ ఎలా అవుతుంది? అలా ప్రశ్నిస్తే కోవట్టులైతే ఈయన కోవట్టు అనుకోవాలి అన్నిటికీ. ప్రశ్నించారు, ఆయన కోవట్టు అనుకోవాలన్నప్పుడు అది నిజమే కాబట్టి మేము పార్టీ నుంచి బయటకు వచ్చేసాం సార్. అసలు నాకు ఆశ్చర్యం కలిగే విషయం ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, ఏ పార్టీ అయితే తెలుగుదేశం పార్టీ గాని చంద్రబాబు నాయుడు గారి పార్టీ గాని రంగా గారిని చంపిందో ఆ పార్టీలో ఇప్పుడు మన రంగా గారు వర్ధించకండి. ఎంతో హడావడి దాంట్లో వేస్తున్నారు, నివాళులు అర్పించడం ఏంటి సార్ అది? అది చూస్తుంటే మా గుండె తక్కుపోతుంది సార్. అంటే వీళ్ళు రాజకీయ అవసరాల కోసం ఎంత నీచాన్ని కానీ జగజాతారు సార్ ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ, ఈ చంద్రబాబు నాయుడు గాని.
అసలు అసలు ఏం సార్, ఏం ఇప్పుడు పరిస్థితిలో ఉన్నారు కాపుల్ని సార్? ఇప్పటికీ అవమానించింది అంటే సార్ నాకు అర్థం కాంది. ముద్రగడ గారిని ఏ రకంగా అవమానించారు, వారి ఫ్యామిలీని ఎలా అవమానించారు, మహిళల్ని జుట్టు పట్టి రోడ్డుపైకి ఎలా ఈడ్చుకొచ్చారు, అలాగే లాఠీలతో ఎలా కుళ్ళబుడిచారు, ఆయన్ని ఎలా తిట్టారు, ఇవన్నీ తెలుసు. ఇవన్నీ కాపుల్ని అవమానించినట్టు కదా. ఒకటి పక్కన పెడదాం, పోనీ అది పక్కన పెడదాం. కాపుల్ని అవమానించారని అంటున్నారు కదా. పవన్ కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ తల్లి గారినే 100 కోట్లు ఇచ్చి దూషించారట. పవన్ కళ్యాణ్ తల్లి గారిని చంద్రబాబు, లోకేష్ 100 కోట్లు ఖర్చు పెట్టి దూషించారని స్వయంగా పవన్ కళ్యాణ్ అన్నారు. పవన్ కళ్యాణ్ తల్లి గారంటే అమ్మంటే ఎవరికైనా అమ్మే. మరి ఆ తల్లి కాపు జాతి బాధపడదా? దానికి అవమానించినట్టు కాదా కాపు జాతిని? ఇక పవన్ కళ్యాణ్కి గుండు కొట్టించినట్టుగా పరిటాల రవి టీడీపీ ఆఫీస్ నుంచే ప్రచారం జరిగింది. ఇది కూడా పవన్ కళ్యాణ్ చెప్పారు. ఇది కాపు జాతిని అవమానించినట్టు కాదా చంద్రబాబు? మరి చిరంజీవి కుమార్తె పెళ్లి చేసుకుంటే దాన్ని పెద్ద ఇష్యూ చేసి చూపించింది ఎవరో ఆ రోజు పవన్ కళ్యాణ్ మాట్లాడారు కదా. అది కాపు జాతిని అవమానించినట్టు కాదా? ఎవరివన్నీ చేసింది? చంద్రబాబు. వెరీ క్లియర్. లోకేష్ వెరీ క్లియర్ కొన్ని అంశాల్లో. ఇదే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అమ్మని లోకేష్ తిడతాయని చెప్పి లోకేష్ ఎన్ని మాట్లాడాడో మేము చూడలేదండి. కానీ ఈ రోజు ఆ తిట్టని మర్చిపోయి అలా రాజకీయ స్వార్థం కోసం ఇప్పుడు టీడీపీకి మద్దతు ఇవ్వమన్నారు. ఏమండి, తల్లి ఎవరికైనా తల్లేనండి. పవన్ కళ్యాణ్ గారు అమ్మవచ్చు, మా అమ్మగారు అవ్వచ్చు. ఆ రోజు ఎంత నీచంగా మాట్లాడారు సార్. అదే ఏలూరులో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ మీటింగ్ పెడితే అక్కడ నియోజకవర్గంలో ఉన్న ఒక ఎమ్మెల్యే గారు మా మీద దాడి చేయించి ఎంత రసమస చేశారు. ఆ రోజు అప్పట్లో స్టేషన్ లో కూడా అప్పటికి నా మీద కేసు ఉంది. అవన్నీ వదిలేసి ఇంకా నేను టీడీపీకి సపోర్ట్ అంటే ఏం మాట్లాడతాను సార్? అప్పుడేమో బాలకృష్ణ జనసేనలో ఉన్న జనసేన కార్యకర్తలు, నాయకులు అలాగే జనం అని చెప్పి మమ్మల్ని అవసరం చేశాడండి. అంటే కాపు అలాగే జనమా? ఈ రోజు వాళ్ళ అవసరం కోసం బాలకృష్ణ జై జనసేన అంటున్నాడు. సిగ్గు సేవ అనుకుంటా ఆయనకి. అలగా జనమా ఏదో మాట్లాడారు బాలకృష్ణ. అలగా జనం. ఆయన వైపు కాపు యువత ఎక్కువగా ఉంటారు, వాళ్ళు ఇంకొంచెం అభిమానం ఎక్కువ చూపిస్తారు సినిమా హీరో కాబట్టి. వాళ్ళని అందరినీ ఆయన ఉద్దేశించి అన్నారు. ఇది అవమానించినట్టు కాదా? అంతే కదండి. అదే ఇప్పుడు అదే జనసేన కండ వేయించుకుని జై జనసేన అంటున్నాడు. సిగ్గుందండి అసలు. అంటే రాజకీయం గురించి ఏదైనా చేస్తాక రెడీగా ఉంటారు సార్ వాళ్ళు. రైట్. ఇప్పుడు ఒక విషయం చెప్పండి సార్. మీరు జనసేనలో ఉండి వచ్చారు కాబట్టి మనకి కొమ్మినేని గారు ఒక అంశాన్ని తీసుకొచ్చారు. పవన్ కళ్యాణ్ ఒంటరిగా వారాహి యాత్ర మొదలు పెట్టడం కానీ లేకపోతే జిల్లాల టూర్లు చేయటం కానీ అప్పుడున్న గ్రాఫ్ కంటే టీడీపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత గ్రాఫ్ క్రమంగా పడిపోయింది. ఆయన కామెంట్స్ కానీ ఆయన అన్న మాటలు కానీ టీడీపీతో పొత్తు పెట్టుకున్న సందర్భం కానీ ఇవన్నీ చూస్తే నేను కూడా కొన్ని సర్వేలు చూశాను. అంత 11-12% ఉందనేది క్రమంగా అది 7%కి పడిపోయింది. సర్వేలే కాదు, నేను అన్నవరం వెళ్ళాను ఈ మధ్య. అన్నవరం వెళ్తే అక్కడ లోకల్స్ నాకు కలుస్తారు కదా గుర్తుపట్టేట్లాగా. వాళ్ళు స్వయంగా చెప్పారు, సార్ మొదట వచ్చినప్పుడు మాకు జోష్గా వచ్చారండి, కానీ ఎప్పుడైతే టీడీపీ తోటి అన్నారో వాళ్ళ నీరు గారిపోయారండి అని చెప్పారు. వాస్తవేనండి ఇది? సరే, ఇది నిజమేనండి. టీడీపీకి పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్ గా ఆయన జైల్లో పెట్టినప్పుడు ఆయన హైదరాబాద్ సినీ పక్కీలో వచ్చి రోడ్ల మీద పడుకోవడం ఏంటి సార్? అంత అవసరం ఏంటి సార్? అదే కదా, అందుకే కదా ఎంతమంది మమ్మల్ని అవహేళన చేశారు సార్. ఇప్పుడు నువ్వు రాష్ట్రం గురించి మన అభివృద్ధి గురించి పోరాడు, ఎందుకంటే మేము ప్రశ్నించే పార్టీ కూడా నీతో పాటు మేము సపోర్ట్ చేయగలం. చాలా మంచి మాట చెప్పారు. అక్కడ చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెడతాం ఏంటి? నా అర్ధరాత్రం హుటాహుటిని వచ్చేసి అంత అవసరమే ఉంది సార్. దాంట్లో మా ప్రతిజనం, మా జన సైనికులు తెలియ కదండి. పవన్ కళ్యాణ్ గారు అంటే కోసుకుంటాం సార్, కోసుకుంటాం. ఇప్పటికీ మా గుండెకి మీద పవన్ కళ్యాణ్ గారు బొమ్మే ఉంటుంది సార్. 10 సంవత్సరాలు సార్, 15 సంవత్సరాలు మనోవేదన సార్ మాది. ఏది మనోవేదన అయినా ఇంకా టీడీపీకి నేను పొత్తు అంటే ఇంకేమన్నారు సార్? మా తాతలు అయిపోయారు, మా నాన్నలు అయిపోయారు, మేము అయిపోతాం, మా పిల్లల భవిష్యత్తు కూడా పోతుంది సార్. ఇంక ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు పార్టీని మాత్రం వదలపోతే మాత్రం పవన్ కళ్యాణ్ కాపులు మొత్తం శూన్యం సార్. ఇప్పటికి ఎందుకంటే కాపుల్ని కరివేపాకలో వాడుకున్న ఏకైక పార్టీ ఎవరిదంటే టీడీపీ పార్టీ, చంద్రబాబు నాయుడే. మరి ఇవన్నీ తెలుసుకున్న పవన్ కళ్యాణ్ ఎలా చంద్రబాబు వెంట నడుస్తారు? అందరూ రావాలని ఎలా అంటారు? కాపుల్ని అదేమంటారు, నాకు అందరికీ రాష్ట్ర భావన ఉండాలంట, ప్రాంతీయ భావన అయినా ఉండాలంట, కుల భావన అయినా ఉండాలట. పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. ఇన్ని రోజులు అప్పుడు మాట్లాడింది వేరు, ఇప్పుడు మాట్లాడుతున్నది వేరు, మాట మార్చేశారు. అదే సార్. సార్ అదే పవన్ కళ్యాణ్ గారు
కాపులు ఈ మధ్య తెగ మాట్లాడుతున్నారండి. అదే పవన్ కళ్యాణ్ గారు ముద్రగడ పద్మనాభం గారిని, వంగవీటి రాధా గారిని రోడ్ల మీద ఈడ్చుకెళ్ళినప్పుడు పోలీసులు తీసుకెళ్ళినప్పుడు ఏం మాట్లాడారండి? ఏం సమాధానం ఇచ్చారండి? మరి ఇప్పుడు కాపులు ఆయన గుర్తొచ్చారు ఆయనకి? ముద్రగడ పద్మనాభం అండి వాళ్ళ భార్య కానీ వాళ్ళ కొడుకుని కానీ ఈడ్చుకుని వెళ్తే ఒక్కళ్ళు కూడా స్టేట్మెంట్ ఇవ్వలేపారే. మరి ఇప్పుడు కాపులు అంటే పవన్ కళ్యాణ్ గారి కాపులంతా కలిసి కూటమిగా మనం టీడీపీకి సపోర్ట్ చేయాలి. సపోర్ట్ ఏంటండి నా విషయం? ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి 4 సంవత్సరాలు అయింది సార్. 4 సంవత్సరాలు అయ్యింది ఈ ప్రభుత్వం వచ్చి. 4 సంవత్సరాలకు వచ్చి ఇప్పటికి నాకు తెలిసి మాకు ఈ ఆడవాళ్ళకండి కాపు కులంలో 45 సంవత్సరాల విధంగా ఉండిన వాళ్ళకి 15,000 రూపాయలు అండి కాపు నేస్తం ఇస్తున్నారు సార్. డైరెక్ట్ గా మా అకౌంట్ లో పడుతుందండి, మా అమ్మగారి అకౌంట్ లో పడుతుంది. 45 సంవత్సరాలు దాటింది కాబట్టి. అదే టీడీపీ ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వం జన్మభూమి కమిటీ ఉంటదండి, ఆడు సంతకం పెట్టాలి. అప్పుడు ఆ స్కీమ్ కూడా ఆడు ఇంకో సంతకం పెట్టాలి. దీంట్లో కొంతమందికి కూడా చాలా మంది మిస్ అయిపోయిన లోకాలు ఉన్నాయి. కానీ నీతి నిజాయితీగా ఆయన వచ్చిన మాట, నడక యాత్రలో ఇచ్చిన మాట, కాపు నేస్తానికి నేను సంవత్సరానికి 15,000 రూపాయలు మీ ఇంట్లోకి వేస్తానని చెప్పాడండి. చక్కగా సంవత్సరానికి ఇంట్లో పడిపోతున్నాయండి. నాయకుడు కావాలా మనకి? కలబోలు మాటలు చెప్పే నాయకులు కావాలా?